ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నిన్ను ఆశ్రయించే వారికి పూర్ణ శాంతిని ఇచ్చే దేవా, సమాధానకర్తగా మీ ప్రికుమారిని మా కొరకు ఈ లోకానికి పంపిన దేవా, మీకు మా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ జీవిత యాత్రలో ఈ లోకంలో ఉన్న దేని మీద కూడా మేము మా హృదయాన్ని మా మనసుని నిలిపినా అది ఏది కూడా మా హృదయానికి మా మనసులకు నెమ్మదిని శాంతి సమాధానమును ఇయ్యదని, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మా మనసు మీ మీద అనుకున్నప్పుడు మాత్రమే మా హృదయానికి నెమ్మది శాంతి సమాధానం కలుగుతాయని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ వాగ్దానము మా అందరి జీవితాలలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా పట్టణంలో, మా రాష్ట్రంలో, మా దేశంలో జీవిస్తున్న స్త్రీలందరి కొరకు, వారి ఆత్మరక్షణ కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. రక్షణ లేని వారి ఆత్మలను రక్షించండి. మా ప్రతి అవసరతలో మా అందరి హృదయంలో మా మనసులు మీ మీద ఆనుకునేటట్లు మా అందరి ఆత్మీయ జీవితంలో నిర్మించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.